ఎక్కడక్క నమస్తే కనబడుతుందా పైన బండ బండ దాపుతున్నది ఆ బండ అట్లా అంటే పోతుంది బండ దాపుతుంది ఈ బండ దాపుతున్నది. అస్సలాము అలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనేల మండలం. అయితే గొనేల మండలంలో హెచ్కైరవాడి విలేజ్లో ఇండియన్ స్పెట్టికల్ వెనమాస్ కోకర స్నేక్ ఉందని అన్నగారు చూసి మనకు ఫోన్ చేయడం జరిగింది. అన్న నీ పేరు ఏం పేరు? నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. ఎలా చూసుకున్నా బాగుంది? అలా ఒక్కట మీద కూర్చొని ఉంటే మామ అక్కడి నుంచి వస్తుంది అది. మా మేడవాడి రమ్మ కాడ ఏంది తెల్లగా ఉంది అని చూసి పాము ఎంత పెద్దగా ఉంది అంటే నాన్న తిరిగి చూసాలకి అది ఇట్లే పడేలు చెప్పుకున్నాను. అది కూడా వీడియో తీసుకున్నా నేను. మా మేడం ముందర పాము అంటే ఇంత రావు కదా పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రిస్క్యూ చేస్తా. ఈ బండ కింద ఉందా? ఎట్లా రా సార్, ఎట్లా రా. బాగుందండి. అట్టే ఉండు రెడీ ఇక్కడ రెడీ. అక్కడ దింపు తలగా బాధ్యత అప్పుడే తీయబట్టి నువ్వు అట్లే వాళ్ళకి రిస్క్ చేసి చాలు గట్టి పట్టుకోండి. పట్టుకున్నాను కొంచెం మాటలు కొంచెం ఉన్నాడు రాజీలాడు అన్న కూడా అట్లనే ఒకటి బాత్రూంలోకి వచ్చేప్పుడు బాత్రూంలో కూర్చుంటే దాన్ని అట్లా కొంచెం ఆడుకొని బయట ఏం నా మామే సేమ్ ఇట్లే ఉండదు.
ఈడ సార్ పెట్టుకొని నాన్న పెట్టుకొని ఇక్కడ నల్ల. ఆ. అట్టే చూడవచ్చు కదా ఇది. డాన్స్ కాదక్క సుట్టుకుంటుంది ఆడియన్స్ మా మరి మా ఇంటికాడ మా మేడం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీన్ని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్ ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటి వేద్దాం మంత్రాలు తాయెత్తులని ఆ ఊరు ఈ ఊరు వెళ్తుంటారు అనమాట చాలా మంది. ఇలాంటి పాములు కరిస్తే నాటి వేద్దాం మంత్రాలను పోద్దండి మీరు ఎవరైనా కానీ, మన ఇంటి పక్కల కానీ, మన వీధులలో కానీ, మన చుట్టాలు కానీ, మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరికైనా కానీ ఇలాంటి పాము కరిచిందంటే మనం ఏం చేయాలి, వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. నాటు వేద్దాం మంత్రాలు తాయితలం పోతామనుకో మన ప్రాణాలు వేది గాళ్ళు అనమాట. చాలా మంది ఇంకేం చెప్తున్నారంటే పాములు పగబడతాయంటారు. ఈ పామే కాదు ఏ పామైనా పగబట్టదు. ఎలా పగబట్టదంటే రేపు ఇప్పుడు మనం ఉన్నామన్నా, మనము రైతులం కదా, నా చేనులో పంట పండించినాక మనం మిల్లుకి తెచ్చి కాటం ఆడాలని మన కర్నూలుకి వస్తాం కదా, సిటీకి వస్తాం, కర్నూలు మన సరుకు అమ్మాలని. ఓ పని ఏమనిపిస్తుంది మనకి అక్కడ ఏదైనా టిఫిన్ చేద్దాం పరా ఆకలి అవుతుందని మనం టిఫిన్ చేయనిపోతాం అనమాట. టిఫిన్ చేయనిపోయినప్పుడు ఏమవుతుంది, పక్కన వాళ్ళు అన్న టిఫిన్ ఏం బాగుండదన్న పక్కన టిఫిన్ బాగుంటుంది అది అని చెప్తే మనం ఏం చేస్తాం, ఈ గల్లీ కాదని వేరే గల్లీలో పోయి టిఫిన్ చేసి వస్తాం. ఆకలి తట్టుకోలేక ఆకలి టిఫిన్ చేసినాక అంతా రెడీ అయినాక అరా వచ్చింది మనం ఈ గల్లా లేకపోతే ఎంగు గల్లా ఎట్లా వస్తుందో ఈ సందులో అని ఆలోచిస్తాం. మనమే ఇంత మెదుడు ఉన్నామే ఆతరంగా ఆలోచిస్తాము. దీనికి ఉండేది వేరుశనగ విత్తనంత మైండ్ ఉంటుంది అనమాట. ఇది మధ్యని గుర్తు పెట్టుకొని పగబట్టి చంపేది అనేది అబద్ధం అనమాట. ఈ పాముని చంపితే ఇంకో పాము ఆడుపాము పగబడుతుంది, లేదంటే ఆడుపాము నుంచి దీని పిల్లలు వచ్చి పగబడతాయి, వచ్చి మంచిని చంపే వరకు వీడిసి పెట్టమంటారు అనమాట చాలా మంది. అదంతా అబద్ధమే. ఇంకోటి ఏమిందంటే రైతన్నలు రాత్రిపూట పొలానికి నీళ్ళు కట్టినిపోతుంటారు కదా, రాత్రిపూట నీళ్ళు పొలాన్ని కట్టినిపోయేటప్పుడు ఏం చేస్తారు, పంచ పైకి కట్టుకుని పోతుంటారు అనమాట. అలా చేయకూడదు. పంచ మొక్కలు కిందికి ఇడుచుకొని వాళ్ళ ఫుల్ వారి చెప్పులు తొడుకునేలా. ఇంకోటి ఏముందంటే ఒక కెట్ట ఉండాలి మన వద్ద. ఇట్లా కట్టేట శబ్దం చేస్తే ఏమవుతుందంటే దానికి వైబ్రేషన్ దీని బాడీకి, దీనికి సౌలు ఉండవు అనమాట. దీని బాడీకి తగిలి అబ్బాయి ఏందో వస్తుందని, మంచి జంతువు వస్తుందని ఇదేం చేస్తుంది, పక్కకి తొలగిపోతుంది అనమాట. అప్పుడు మనకి స్నేక్ బైట్ అయితే కూడా ప్రమాదం తప్పి మనకి ప్రమాదం తప్పుతుంది అనమాట. అట్లా రైతన్నలు ఏం చేయాలి, ఎప్పటికైనా పంచ కింద గిడుస్తున్నారు. ఒకవేళ పొరపాటున మంచికి తెలక తొక్కిరనుకో అదేం లేదు, అమ్మడి బయట చేసేది ఏడు చేస్తుంది, ఈడనగరుస్తుంది అనమాట. అంటే కొంతమంది చెప్తే అది పాము మాట్లాంటది పోతుంది అని చెప్తారు. పాము మాటలు ఏంటికి ఉంటుందన్నా, దానికి సోవులే ఉండవు. ఇప్పుడు సినిమాలలో కూడా ఫ్లూటా ఏదో ఫ్లూట్ కదా, ఫ్లూట్ ఇట్లా ఫ్లూట్ ఉప్పితే పాము డ్యాన్స్ చేస్తుంది అంటారు వల్లేదా అంటారు కదా. ఇచ్చుడు ఇప్పుడు ఇది అక్కడ తిప్పితే అక్కడ తిరుగుతుంది, అది డ్యాన్స్ చేసినట్టు. అది కదా సిస్వా ఇట్లా తిప్పితే ఇంకా డ్యాన్స్ చేసినట్టు అంటారు. ఇది సినిమాల్లో చూపారు, దీన్ని వెనకెళ్ళి ఇట్టుంటది ఇట్లదా, అది డ్యాన్స్ చేసినట్టు అంటారు. నాగిని డ్యాన్స్ చేసింది పడగెత్తి అని. అదంతా అబద్ధం. ఇప్పుడు ఎవరిది మంచిది ఇది వల్ల ఎవరు రైతు అన్నది ఇప్పించుకొని తిప్పనా అది డ్యాన్స్ చేసినట్టు కనపడినా లేదా అట్లా అనమాట. ఎవరు నమ్మకూడదు. సినిమాల్లో పెద్ద డూపనా, రియల్గా అంటే నీ సినిమాలో పెద్ద డూపు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కానీ వస్తే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్ అన్న. డబ్బు తీసుకురాపు. మరి ఈ పాముకి ఇష్టమైన ఆహారం ఏంటంటే తెలుసా అక్క, కప్పలు, ఎలకలు, కోడి పిల్లలు, కోడిగుడ్లు 12 ఉండని 12 గుడ్లు మింగే శక్తి ఉంటుంది దీని వద్ద. అట్లా ఇంకోటి ఏముంది తెలుసా, పాముని మింగి కూడా అరిగించుకుంటుంది. ఈ పాము వచ్చేసి నాకు పాము కదక్క, అదే జరఫోత్ పాము కానీ దీని కంట్లకు కనపడింది అనుకో, జరఫోత్ పాముని 5 అడుగుల పాముని కూడా మింగేస్తుంది ఇది.
ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే జరుపుతు పాము నాగపాము భార్య భర్తలు అంటారు. అదంతా అబద్ధమే. ఈ దీని జాతిలోన ఆడమగ ఉంటుంది, జరుపుతు పాములోన ఆడమగ ఉంటుంది, నాగపాములోన ఆడమగ ఉంటుంది అనమాట. మనకి నాగంపాము జరుపుతు నాగంపాము అనేది అబద్ధం. ఎప్పటికైనా కానీ జరుపుతు ఆడ జరుపుతు మగ జరుపుతూ కుట్క మారుతుంటా చూడు, అదే రియల్ కనపడేది. మనకి 2 నాగమం పడగలెత్తేది ఆడన మీరు కూటక మాడేది చూసినారా? తక్కువ. అది అప్పుడప్పుడు కూటక మాడుతుంటే పున్నమి వెన్నెల్లో కూటక మాడుతుంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని బంధించడం జరుగుతుంది. తేనా డబ్బదే ఏమన్నా డబ్బా పెట్టి తెచ్చేవే, దమ్ము లేదు. దబ్నం ఉంది, దబ్నం పక్క పెట్టలక్క. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హెచ్ కైరావడి విలేజ్ లో మనం ఇండియన్ స్పెక్టికల్ వెనమోస్ కోబ్రా స్నేక్ ని రిస్క్ చేయడం జరిగింది. దీన్ని తీసుకుపోయి ఎక్కడన్నా మంచి అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఓకే ఫ్రెండ్స్, హెచ్ కైరావడి విలేజ్లో ఇండియన్ స్పెక్టికల్ వెనమోస్ కోబ్రా స్నేక్ని రిస్క్ చేయడం జరిగింది. ఇక్కడ అడవిలో రిలీజ్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని రిలీజ్ చేస్తా. మాది జై హింద్, జై భారత్.